ఓం గణానాన్త్వా గణపతిగుం మవామహే కవిం కవీనాపస్మస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సి దసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ చేతనానంద భారతి స్వామినే నమః. సదానంద రూపం ప్రకాశస్వరూపం నిరంతర ప్రపంచం పరిచయశూన్యం అహం బ్రహ్మ రుచ్యైక గమ్యం తురీయం పరబ్రహ్మ నిత్యం తదైవామస్మి. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. అందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మనం ఉగాది అంటే ఏమిటి, ఉగాది వైశిష్ట్యం ఏమిటి, ఈ విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏంటి, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి రాజాది నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మన రాష్ట్ర పరిస్థితి, దేశం పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు, అలాగే ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది పంచాంగ శ్రవణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలుపుతున్నాను. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ముందుగా ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనగా యుగమునకు ఆది యుగాది. ఈ యుగాది కాస్త వాడుక భాషలో మనకి ఉగాది అయిందని మనకి పెద్దలు తెలియజేశారు. అసలు ఉగాది ఎలా ఏర్పడిందంటే ప్రతి యుగమునకు ప్రారంభ సమయం ఒకటి మన యొక్క సనాతన ధర్మంలో పురాణాల్లో స్పష్టంగా తెలియజేశాయి. అలాంటిది ఈ కలియుగం ఏదైతే ఉన్నదో ఈ యుగ ప్రారంభం జరిగినటువంటి రోజు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి రోజు. ఈరోజే మనకి యుగము ప్రారంభమైందని, ఇలా ప్రారంభమైనటువంటి యుగాది కాబట్టి రాబోయే రోజుల్లో ఉగాదిగా మారిందని మనకి తెలియజేయబడింది. అయితే ఉగాది రోజు ఏ వ్యక్తి అయినా ఏమి చేయాలి, ఏం ఆచరించాలి అంటే ఉగాది రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటికి మామిడి తోరణాలు వంటివి కట్టాలి. ఈరోజు తైలాభ్యంగన స్నానం, తలస్నానం, నువ్వుల నూనెను ఒంటికి పెట్టుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి. ఈరోజు నూతన వస్త్రాలను ధరించాలి. ఇంటి ఇలవేల్పుని పూజించాలి. ఉగాది పచ్చడిని ఆ ఇంటి ఇలవేలుపుకి నైవేద్యం పెట్టి అది ఇంటిల్ల బాధి స్వీకరించాలి. వీటితో పాటు ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం ఆచరించడం చేత మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగుతాయి. పంచాంగ శ్రవణంలో దాగి ఉన్నటువంటి రహస్యం, ఈ ప్రపంచం, ఈ సృష్టి ఎలా ఉండబోతోంది, ఎలాంటి పంటలు పండితే పంటల కోసం ఈ సంవత్సరం మనం ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, ఏ రాశులకి బాగున్నా ఏ రాశులకి బాగోలేదు, ఇంటిలో నలుగురు ఉంటే ఎవరికి బాగుంది ఎవరికి బాగోలేదు, బాగున్న వారిని మనం అనుసరించాలి, బాగోలేనటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి అనేక విషయాలు దీంతో ముడిపడి ఉన్నాయి. ఈ రకంగా మనం సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజు ఇవన్నీ తెలుసుకుని మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి నియమాన్ని మన పెద్దలు మనకు అందజేశారు. ఈ రకంగా ప్రణాళికబద్ధంగా ఎవరైతే ఉగాది రోజు గనక పంచాంగ శ్రవణం చేసి వారి జీవితాన్ని కొనసాగిస్తారో వారికి శుభాలు కలుగుతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి, అంత శుభ ఫలితాలు ఉంటాయని మన సనాతన ధర్మం, హిందూ ధర్మం, మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తాయి. ఇక ఉగాది రోజు ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. ఆ పంచాంగ శ్రవణంలో నవనాయక ఫలితాలు మనం చూద్దాం. ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా నవనాయక ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనం ఈ సంవత్సరం నవనాయక ఫలితాలు మనం చూద్దాం. ఈ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఆదివారం రావడం చేత, ఉగాది ఆదివారం అవడం చేత ఈ సంవత్సరాధిపతి సూర్యుడయ్యాడు. ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవడం, అలాగే విశేషించి ఈ సంవత్సరం సేనాధిపతి కూడా సూర్యుడు అవడం, అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా సూర్యుడు అవడం, 4 అధిపతులు సూర్యుడు అవడం విశేషం.
అలాగే ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు, అలాగే కుజుడు వచ్చి ఈ సంవత్సరం ధాన్యాధిపతి, బుధుడు నీరసాధిపతి, గురుడు వచ్చి సస్యాధిపతి, శని రసాధిపతి. నవనాయకులలో 6 శుభులుగా, 6 పాపులుగా, 3 శుభులుగా ఉండడం చేత పాపాధిపత్యం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. అందువల్ల చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి ఫలితాలు, నవనాయక ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవడం, సేనాధిపతి సూర్యుడు అవడం, మంత్రి చంద్రుడు అవడం చేత ఎవరైతే భారతదేశంలో కావచ్చు, ఎవరైతే మన రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారో వారికి లేనిపోని సమస్యలు కొంత ఇరకాటం, ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అక్కర్లేని కొన్ని అనుకోని సమస్యలు ప్రభుత్వాల్ని ఇబ్బందిన ఇరకాటన పెడతాయి. అలాగే ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికి వైరి వర్గంతో అనేక సమస్యలు ఉంటాయి. ఎవరైతే అన్యాయం వంటివి చేస్తున్నారో, ఎవరైతే దొంగతనాలు, దొంగ పనులు వంటివి చేశారో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ నాయకులు జైళ్ళు పాలయ్యేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంకా సేనాధిపతి కూడా సూర్యుడు అవడం చేత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపడం కోసం ఏవైతే శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయో అవి సఫలం కావు. యుద్ధాలు అనేవి ఈ సంవత్సరం కొనసాగుతాయి. రాజు, సేనాధిపతి, విశేషించి అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా సూర్యుడు అవడం చేత, మనకి చంద్రుడు మంత్రి అవడం చేత యుద్ధాల కోసం, ఆపడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వలేకపోవడం, పశ్చిమ దేశాలలో అనిశ్చితి ఏర్పడడం, అనేక చోట్ల ఇబ్బందులకరమైనటువంటి వాతావరణాలు ఉండడం, ముఖ్యంగా భారతదేశానికి తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో కూడా యుద్ధ భయాలు కలిగి ఉండేటువంటి స్థితి కనబడుతుంది. ఇంకా భారతదేశానికి, తెలుగు రాష్ట్రానికి చూసుకుంటే ఈ సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అభివృద్ధి పదంలోకి వస్తారు. అసలు విశ్వవసు అంటే ధనము సమృద్ధిగా కలిగిన సంవత్సరాన్ని విశ్వవసునామ సంవత్సరం అన్నారు. అందువల్ల ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ధనము కలిగి ఉంటుంది, ధనంతో కూడి ఉంటారు. అయితే ఈ యుద్ధ వాతావరణాలు, భయాలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లు వంటివి కొంచెం ఇబ్బంది పడేటువంటి స్థితి ఉన్నది. అలాగే అనేక చోట్ల పశ్చిమ దేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగ భయాలు, ఇబ్బందులు కూడా కలుగుతాయి. బంగారం, వెండి వంటి ధరలు ఖచ్చితంగా ఈ సంవత్సరం పెరగబోతున్నాయి. బంగారం, వెండికి రేట్లు బాగా పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. అలాగే ఈ సంవత్సరం మేఘాధిపతి కూడా రవి అవడం, ఈ మేఘాధిపతి రవి అవడం చేత ఎండాకాలంలో కొంచెం వర్షాలు, వర్షాకాలంలో తీవ్ర ఎండల పరిస్థితి ఉంది. అలాగే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు కూడా తీవ్ర స్థాయిలోకి వెళ్ళబోతున్నాయి. తమిళనాడు, కేరళ, అలాగే ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య భాగంలో ఉన్నటువంటి అస్సాం వంటి ప్రాంతాలలో వరద బీభత్సాలు వంటివి కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో వరదలతోటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ రకంగా నవనాయక ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి? భారతదేశం వృద్ధి చెందుతుంది, తెలుగు రాష్ట్రాలు వృద్ధి చెందుతాయి. అయితే భారతదేశంలో ప్రముఖ నాయకులు జైలు పాలవుతారు, అవినీతి పరులు జైళ్ళలో ఉండేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. రాజు కొంచెం స్ట్రిక్ట్గా, చాలా రవి అవడం చేత సూర్యుడు కొంచెం గంభీరంగా వ్యవహరించడం చేత కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయని మాత్రం సూచిస్తున్నాను. ఈ నవనాయక ఫలితాల తర్వాత మనం రాశి ఫలితాలు చూద్దాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలని చిలకమర్తి పంచాంగం ద్వారా, దృక్ సిద్ధాంత పంచాంగణితం ద్వారా నేను మీకు అందజేస్తున్నాను. మొట్టమొదటి రాశి